హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి నేస్తం చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో ఈరోజు మనం ఇంకొక మేకింగ్ వీడియో చేయించబోతున్నాం. అది కూడా మనం వెయిట్ లాస్ జర్నీకి సంబంధించి. సో ఎలాంటి మేకింగ్ అంటే మనం చాలా మందిని కూడా వెయిట్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ అనేది ఉంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ వెయిట్ లాస్ జర్నీకి సంబంధించినటువంటి ఆ మ్యాజికల్ డ్రింక్ని సో అది ఎలా యూజ్ చేయాలి, దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అనేది ప్లీజ్ ఆడియన్స్ కోసం. తప్పకుండా. ఈ మధ్య వెరీ వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా వెయిట్ వెయిట్ వెయిట్. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదమ్మా. కానీ అంతంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ మన ఇంట్లో దొరికేటువంటి నేస్తాల యొక్క ప్రయోజనము ఎక్కువ శాతం మందిలో కనపడదమ్మా. నిజంగా మనకు వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మన ఒంటిల్లే బ్రహ్మాండమైనటువంటి వైద్యశాలగా మనం భావించి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి వెయిట్ లాస్ అవ్వడం కూడా సులువమ్మా. నేను గత కొన్ని వీడియోస్లో కూడా అసలు వెయిట్ లాస్ అయ్యేదానికి సింపుల్ ఆహార విధి విధానాలు ఎలా పాటించాలి, అట్లా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఎలాంటి పాటించాలి, వీటితో పాటు చిన్న హోమ్ రెమెడీస్ ఆహార ఔషధాలు, సో సైడ్ బెనిఫిట్స్ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆహార ఔషధాల గురించి చెప్పడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక అటువంటి బెస్ట్ రెమెడీ చెప్తానమ్మా. మూడు పదార్థాలమ్మా. ఫస్ట్ వచ్చేసి వామమ్మా. వాము. సో ఈ వాము మనకి ఇంట్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా. దీన్ని అజవాయిన్ అని, అదేవిధంగా ఓమం అని చెప్పేసి పిలుస్తుంటారు. సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది, సంవత్సరం అంతా దొరుకుతుంది. ఇలాంటి వాము తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి ఇలాగా పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. సో ఈ పౌడరు మనకి వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఆ రేషియో ఎలా కలుపుకోవాలో కూడా మళ్ళీ చెప్తాను. రెండవ పదార్థంగా కరక్కాయలమ్మా. సో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ కూడా మరి వెయిట్ను తగ్గించేందుకు, బాడీలో మెటబాలిజాన్ని పెంచేసేసి వేగవంతాన్ని చేసేసి ఫ్యాట్ను బర్న్ చేసేందుకు అద్భుతమైన గుణగణాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. ఈ కరక్కాయలు, ఇలాంటి కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని 1 లేదా 2 రోజుల పాటు కొంచెం ఎండించేసేసి లేకపోతే ఆరబెట్టేసేసి కాస్త వేయించేసేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలమ్మా. ఇలాంటి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మూడవ పదార్థంగా దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. ఈ మెటబాలిజాన్ని దాల్చిన చెక్క కూడా వేగవంతం చేస్తుంది. అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ పెరిగే కొద్ది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుందమ్మా. సో బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మెటబాలిజాన్ని వేగవంతం చేసి ఫ్యాట్ను కరిగించడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ, మన బ్లడ్లో ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఎలా కలుపుకోవాలో నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు మొట్టమొదట మనం వాము గురించి చెప్పుకున్నాం కదా. వాము చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ప్రేక్షకులకి అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలిపి తయారు చేయడం జరుగుతుందమ్మా. సో ప్రేక్షకులు మాత్రం వాము చూర్ణాన్ని, ఇలాంటి వాము చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. 100 గ్రాములు వాము చూర్ణం అయితే ఒక 50 గ్రాములు కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం అమ్మా. సో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం కేవలము 50, అంటే 100 గ్రాముల వాము చూర్ణంలో 50 గ్రాములు మాత్రమే కరక్కాయ చూర్ణం వేసుకోవాలి. మూడవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా. సో స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క దాల్చిన చెక్క మనం తెచ్చుకొని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మనం ఒక 10 గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలి. అంతేమ్మా, చాలా తక్కువ కలుపుకోవాలమ్మా. సో వాము చూర్ణము 100 గ్రాములు, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి బరువును తగ్గించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. కేవలము ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి పౌడర్ రెడీ అయిపోతుందమ్మా. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ వాములు అనేటువంటి థైమాలు, థైమకునాలు అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా కరక్కాయలు ఉన్నటువంటి అరవినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఇంతకుముందే నేను చెప్పినట్టు దాల్చిన చక్కెర ఉన్నటువంటి సినమాల్డిహైడ్, ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఈ ఫ్యాట్ను బర్న్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడినట్లు మరి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. చూడమ్మా, వెయిట్ లాస్ అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి చూర్ణం రెడీ అయిపోయిందమ్మా. ఓకే సార్. సో మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి సార్? తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకునేటువంటి పౌడర్నమ్మా రోజు 2 సార్లమ్మా. ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక 50 ml వాటర్ తీసుకోవాలమ్మా. 50 to 100 ml అయినా గోరువెచ్చని వాటర్ అయితే మంచిదమ్మా. 50 to 100 ml ఈ విధంగా గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో కేవలము 1/2 టీ స్పూన్ మాత్రమే కలుపుకోవాలమ్మా. 1/2 టీ స్పూన్ అంటే 2.5 grams
అంటే దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదా సార్? అక్కర్లేదమ్మా, పౌడర్గా తయారు చేసేసుకొని కొంచెం వామ్ గా ఉన్న వాటర్ లో తీసుకుంటే సరిపోతుంది. మంచిదమ్మా. గోరువెచ్చని నీళ్ళు అయితే మరీ మంచిది. ఎప్పుడైనా తప్పని పరిస్థితి అయితే ఉమ్, ఒకవేళ వెంటనే టయానికి మన గోరువెచ్చని నీళ్ళు అందుబాటులో లేకపోతే ఉమ్. గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కూడా కలుపుకోవచ్చమ్మా. గోరువెచ్చని నీళ్ళు అయితే చాలా చాలా శ్రేష్టం అమ్మా. ఓకే. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు పానీయం రెడీ అయిపోయింది. ఎస్. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఉమ్, ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలమ్మా. సో ఓకే. ఈ పౌడర్ మనం తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నామా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. ఓకే. సో చూసారు కదా, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చక్కటి అమృతమైనటువంటి ఒక జ్యూస్ అన్నమాట. సో అంటే ఇది మనం బాగా ఇంట్లోనే మన ఇంట్లో దొరికే వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ రెమెడీ మీకు ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అంటే మీరు తీసుకున్న తర్వాత మీ రిజల్ట్స్ అనేది చెప్పడం మర్చిపోవద్దు. ఇంకేమైనా మీకు కావాలి అన్న హెల్త్ రిలేటెడ్గా సో వాటి గురించి కూడా సార్ని అడిగి మేము ట్రై చేస్తాము డెఫినెట్గా. సో డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా.